నిన్నటి ఎపిసోడ్లో బీర్బల్ గుడ్డను తలకు చుట్టుకుంటాడు అని చెప్పాను కదా. ఒకవేళ అర్థం కాకపోతే నిన్నటి ఎపిసోడ్ చూడండి, అర్థమవుద్ది. అయితే బీర్బల్ గుడ్డని తలకు చుట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ దీనిని ఏమంటారు అని అడుగుతాడు. అందుకు సభలో ఉన్న వాళ్ళు అందరూ ఇలా సమాధానం చెప్తారు, దానిని తలపాగా అని అంటారు అని సమాధానం చెప్పారు. బీర్బల్ ఆ గుడ్డను తన మెడ చుట్టూ చుట్టుకొని ఇదేమిటి అని మరలా ప్రశ్నించాడు. ఈసారి వారంతా మఫ్లర్ అని ముక్తకంఠంతో చెప్పారు. వెంటనే బీర్బల్ ఆ గుడ్డను ఒంటికి చుట్టుకొని ఇప్పుడు దీన్నేమంటారు అని అడుగుతాడు. వారందరూ దోవతి అని చెప్తారు. బీర్బల్ అక్బర్ చక్రవర్తిని చూస్తూ, మహారాజా చూశారా, ఈ ప్రజలు కళ్ళున్నప్పటికీ నిజమైన వస్తువును చూడలేకపోయారు. నిజానికి ఇదొక సామాన్యమైన గుడ్డ పీలిక అని చెప్తాడు. అయితే ఇది అనేక విధాలుగా ఉపయోగించడం వల్ల దాన్ని రకరకాల పేర్లతో పిలిచారు అని. ఇప్పుడు అర్థమైందా ప్రభు, ఈ ప్రపంచంలో కళ్ళు ఉండి కూడా అసలు వస్తువుని గుర్తించలేరు అని అంటాడు. అదంతా దగ్గర నుండి పరిశీలించిన రాజు బీర్బల్ని మెచ్చుకొని సన్మానించడం మొదలు పెడతాడు. అలా సన్మానం జరుగుతూ ఉన్న కొద్దిసేపటికే ఒక బొమ్మలవాడు ఆ సభకు వస్తాడు. 3 బొమ్మలను రాజుకి ఇచ్చి, రాజా ఈ బొమ్మలు ఎలా ఉన్నాయి చెప్పండి అని అడుగుతాడు. ఆ 3 బొమ్మలను రాజు తీక్షణంగా పరీక్షించి, చాలా అందంగా ఉన్నాయి ఈ బొమ్మలు, నాకు చాలా బాగా నచ్చాయి. నువ్వు ఇంత మంచి బహుమానం నాకు ఇచ్చినందుకు నేను నీకు సన్మానం చేద్దామనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు ఆ బొమ్మల వ్యాపారి, మహాప్రభు నాకు సన్మానం చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు, కానీ ఈ 3 బొమ్మల్లో ఒక్కొక్క బొమ్మకు ఒక్కొక్క తేడా ఉంది. అదేమిటో మీరు గమనించి నాకు చెబితే అప్పుడు నేను సన్మానం చేయించుకుంటాను అని చెబుతాడు. అప్పుడు రాజు దాన్ని పరీక్షించి చూడగా ఏమీ ఉండదు అక్కడ తేడా. ఆ తర్వాత సభలో అందరికీ చూపిస్తారు, కానీ ఎవ్వరూ అందులోని తేడాను మాత్రం గుర్తుపట్టలేకపోతారు. తిరిగి మళ్ళీ బొమ్మల వ్యాపారి దగ్గరికి ఆ బొమ్మలు వస్తాయి. అప్పుడు రాజుతో బొమ్మల వ్యాపారి ఇలా అంటాడు, మహాప్రభు ఈ 3 బొమ్మల్లో తేడా మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి ఈ లోకానికి ఈ 3 బొమ్మలు 3 సూక్తులు చెబుతాయి. అవి కూడా నాకు చెప్పాలి, లేదంటే నేను సన్మానం చేయించుకోను అని అంటాడు. అప్పుడు రాజుకు ఏం చేయాలో అర్థం కాక బీర్బల్ వైపు చూస్తాడు. బీర్బల్ మెల్లగా రాజు దగ్గరికి వచ్చి ఆ బొమ్మలను తీసుకొని ఒక బొమ్మ ఎడమ చేతి వైపు ఉన్న చెవిలో గాలి ఊదుతాడు. ఆ బొమ్మ కుడి చేతి వైపు ఉన్న చెవిలో నుంచి గాలి బయటకు వస్తుంది. మొదటి బొమ్మలో తేడా ఏంటో గుర్తించాడు బీర్బల్. మరి 2వ బొమ్మలో 3వ బొమ్మలో తేడాలు ఏముంటాయో మీరు ఊహించి కామెంట్ రూపంలో చెప్పచ్చు. తేడా ఏమిటో మీకు తెలుసుకోవాలని ఉంటే రేపటి ఎపిసోడ్ తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్.